ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా ఈ అనుదినం ఉదయకాల సమయంలో వాక్యాన్ని వీక్షిస్తున్న అందరికీ ప్రభుపేట శుభాభివందనాలు. ఈరోజు అనుదిన వాక్యాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. పౌలు కొలస్సీ సంఘానికి ఈ మాట చెబుతూ రాస్తున్నటువంటి విషయం ఏంటంటే, పైనున్న వాటిపైన మనసు, మనం వేటిపైన మనసు పెట్టుకోవాలి అని ఆలోచిస్తే మనిషి వాస్తవంగా రకరకాల విషయాలపైన ఆశ పెట్టుకుంటాడు. రకరకాల ఆలోచనలు మనిషికి ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఆశ పెట్టుకుంటారు. వారి జీవితాల్లో, వారి బ్రతుకులో చాలామంది కూడా వారికున్న ఒక్కొక్క రకమైన ఆశలు, కోరికలు ఉంటాయి, ఆశ పెట్టుకుంటారు. అయితే బైబిల్ చెబుతున్న విషయం ఏంటంటే, నువ్వు ఆశ పెట్టుకోవలసి వస్తే, నువ్వు ఒక ఆశ అనేది నీకుంటే దాన్ని దేని మీద ఉండాలి, దేని మీద ఉండకూడదని కూడా బైబిల్ బోధిస్తుంది మనకి. ఈరోజు నీకు కూడా ఈ మాటలు వింటే నీకు కూడా చాలా వాటి మీద, చాలా విషయాల మీద, లేదా చాలా మనుషుల మీద, చాలా సంగతుల మీద, పరిస్థితుల మీద నీవు కొన్నిటి మీద మనస్సు పెట్టుకుని ఉన్నావేమో. అయితే నువ్వు పెట్టుకున్న మనస్సు వేటి మీద పెట్టుకున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే నీ జీవితం దాటి బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం పైన వాటిపైనే మనస్సు పెట్టుకోవాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకూడదని వాక్యం బోధిస్తుంది మనకు. మన మనస్సు భూ సంబంధం వాటి మీద ఉండకూడదంట. ఎందుకని అంటే, ఈ భూమియు దాని ఆశ గతించును అని వాక్యం బోధిస్తుంది. శాశ్వతమైనవి కాదు, అశాశ్వతమైనవి. ఇవి శాశ్వతంగా ఉండేవి కాదు. అందుకే నీ మనసు వేటి మీద ఆశ పెట్టుకుని ఉండాలి అంటే, పైనున్న వాటి మీదే నీ మనసు ఆశ పెట్టుకుని ఉండాలి. పైనున్న వాటినే నువ్వు ఆశ పెట్టుకున్న. పైనున్నవి అంటే పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, దేవునికి మహిమ తెచ్చేవి, నీ జీవితానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండేవి, నీ జీవితానికి ఒక మేలుకరంగా ఉండేవి ఏంటంటే భూ సంబంధమైనవి కాదు. కానీ ఈ రోజుల్లో చాలామంది భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని వారి పరిస్థితులను, వారి జీవితాలను, వారి యొక్క స్థితిగతులను అన్నిటినీ పాడు చేసుకుంటూ ఉన్నారు. చాలామంది కూడా చేసే పనులవే. కానీ ఈరోజు నీ మనసు వేటి మీద ఉంది, వేటి మీద ఆశ పెట్టుకుంది? ఈ మాటలు వింటే నీవు కూడా, నువ్వు దేని మీద ఆశ పెట్టుకున్నావు? భూ సంబంధమైన వాటి మీద, పర సంబంధమైన వాటి మీద ఒకసారి ఆలోచించాలి. దేవుడు మొదటి నుండి నవాహు దినాల నుండి కూడా మన చూపు, మన ఆలోచన, మన తలంపులు, మన ఉద్దేశాలన్నీ దేవుని వైపే, పైకే మనం చూడాలి. కిందకు చూసేవారు ఉండకూడదు. అది జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నువ్వు వేటి మీద ఆశ పెట్టుకుంటున్నావో నీ జీవితం అలా ఉంటుంది. పర సంబంధమైన వాటి మీద, పైన ఉన్న వాటి మీదే నువ్వు ఆశ పెట్టుకుంటే నీ జీవితం కూడా అద్భుతంగా, ఉన్నతంగా ఉంటుంది. కానీ నువ్వు భూ సంబంధమైన వాటి మీద పెట్టుకుంటే నీ పరిస్థితులు కూడా భూ సంబంధమైనవిగానే ఉంటాయి తప్ప పర సంబంధమైనవిగా ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే మనిషి ఏనాడైనా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, క్రీస్తుని చేరాలి. అందుకు చేరాలి అంటే మన మనస్సు, ఆశ పైన ఉన్న వాటి మీదే. భూమి మీద ఉన్నటువంటి పద్ధతులను బట్టి, ఆచారాలను బట్టి, స్థితిగతులను బట్టి, ఇక్కడున్న విధానాలను బట్టి, ఇక్కడున్న కల్చర్ మీద, ఇక్కడ ఉన్నటువంటి అలవాట్ల మీద, ఇక్కడ ఉన్న స్నేహం మీద, దేని మీద నువ్వు ఆశ పెట్టుకోకూడదు. ధనం మీద, ఈ లోకంలో ఉన్నటువంటి దేని మీద కూడా నువ్వు ఆశ పెట్టుకోవద్దు. పైన ఉన్న వాటినే వెతుకు, పైన ఉన్న వాటి మీదే మనసు పెట్టుకో. అప్పుడు నీవు కూడా పరలోకానికి, పైన పరలోకానికి చేరతావు. భూ సంబంధం మీద ఆశ పెట్టుకుంటే భూ సంబంధిగాని మిగిలిపోతావు. కనుక పైకి వెళ్ళే అవకాశం ఉండదు. కనుక మనకు దేవుడు అట్టి మనస్సును, అట్టి ఆశను, పర సంబంధమైన ఆశను, పైన ఉన్న వాటిని వెదికే ఆశను దేవుడు నిత్యముగా మనందరికీ అనుగ్రహించి, నడిపించి, సహాయము చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, వందనాలు తండ్రి. ఈరోజునే ఒకవేళ నా మనసు, నా ఆలోచనలు అన్నీ భూ సంబంధమైన ఉన్నవేమో మమ్మల్ని క్షమించండి ప్రభు. మేము ఒక పర సంబంధమైన వారిగా, పరలోక సంబంధులుగా, పైనున్న వాటి మీదే మనసు పెట్టుకునేటువంటి హృదయాలను ప్రభువా, నేటి కాలంలో, ఈ దినాల్లో నీవు మాకు అనుగ్రహించి, సహాయం చేసి, కృప చూపించమని యేసు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.